ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఫిబ్రవరి 27 4వ రోజు వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరగబోతుంది. ఆ పోలింగ్ సందర్భంగా ఈ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయులు, అధ్యాపకులందరికీ మీ ద్వారా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు అలుగుబెల్లి నర్సిరెడ్డి. మోడల్ బ్యాలెట్లో నా క్రమ సంఖ్య 4కి ఎదురుగా 1 వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే సందర్భంలో 2019 మార్చి 22న జరిగిన ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో నన్ను ఎమ్మెల్సీగా గెలిపించారు ఈ కాన్స్టిట్యున్సీలోనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయుల, అధ్యాపకుల గొంతుగా వాళ్ళ పక్షాన నికరంగా పనిచేశాను. ఆనాడు 2019లో నేను ఎన్నికలలో ప్రచారం నిర్వహించేటప్పుడు అనేక మంది ఉపాధ్యాయులు కానీ, అధ్యాపకులు కానీ నన్ను కోరిన అంశం కానీ అడిగిన ప్రశ్న ఏంటంటే, అంతకుముందు ఎన్నికైన ప్రతినిధులందరూ కూడా ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఇండిపెండెంట్గా గెలుస్తున్నారు, ఆ తర్వాతనేమో అధికార పార్టీ కండవాలు కప్పుకొని అధికార పార్టీలో పోతున్నారు, మీరు అలానే పోతారని నన్ను అడిగారు. నేనేమి భీషణ ప్రతిజ్ఞలు ఏం చేయలేదు, చాలా స్పష్టంగా చెప్పాను, మీరే చూస్తారని. ఈ 6 సంవత్సరాల కాలం చూశారు. నేను నికరంగా ఉపాధ్యాయుల, అధ్యాపకుల పక్షాన్నే ఉన్నాను, ఏ అధికార పార్టీ కండవాలు కప్పుకోలేదని చెప్పి మీ ద్వారా సవినయంగా మనం చేస్తున్నా, గర్వంగా కూడా చెప్తున్నా. మరి ఈ సందర్భంలో నేను ఏ సమస్యలు పరిష్కారం చేశాను అనేది, ప్రతి సమస్యను అడ్రస్ చేశాను. మండలిలో చేశాను, ప్రభుత్వానికి చేశాను, వాళ్ళు చేసే పోరాటాలకు మద్దతు ఇచ్చాను. ఇచ్చిన క్రమంలో చాలా సమస్యలు పరిష్కారమైన సందర్భం ఉంది. అవి ప్రధానంగా మనకు 2020 పిఆర్సీ ఇచ్చిన సందర్భంలో ఆనాటి కమిషనర్ ఏం చేశాడంటే, ప్రభుత్వం ఒత్తిడితోనే 7.5 ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చినప్పుడు ఆ రోజుల్లో మండలి నడుస్తుంది. ఆ మండలిలో నేను స్పష్టంగా చెప్పాను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేదా ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా, మీరు కమిషనర్ను ఒత్తిడి చేసి 7.5కు తగ్గించవచ్చు, కానీ మేము ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 4 రెట్ల ఫిట్మెంట్ సాధించుకుంటామని చెప్పాను. ఆ రోజే 4 రెట్లు అంటే 30%. మీ అందరికీ తెలుసు, పోయిన పిఆర్సీలో 30% ఫిట్మెంట్ సాధించుకున్నాం. అంటే ఆ 30% ఫిట్మెంట్ సాధనలో నేను మండలిలో ఉపయోగించాను, బయట పోరాటాలు చేశాను, నా వ్యక్తిగతంగా ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష కూడా చేశాను. ఆ పద్ధతిలో ముందుకెళ్ళాను. ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు కూడా, ముఖ్యంగా టీఎస్, యూటీఎఫ్, టీపీటీఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రమాణమైన పోరాటాలు చేసి అది సాధించుకున్నాం. అందులో నా కృషి ఉంది. అయితే ఈ పిఆర్సీలో ప్రత్యేకత ఏంటంటే, గతంలో పిఆర్సీ వచ్చిందంటే రెగ్యులర్ ఉద్యోగులకు, రెగ్యులర్ పెన్షనర్లకే ఉండేది. కానీ నేను మొదటి నుంచి చెప్పాను, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3 లక్షల పైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా పిఆర్సీ వర్తింపజేయాల్సిందే అని చెప్పి నేను ఆనాడు డిమాండ్ చేశాను. వాళ్ళందరికీ కూడా 30% పెరిగే రకంగా సాధించి పెట్టాను. తర్వాత మీరు చూశారు, మన ఎండాకాలం తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో 22,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చినాయి. కానీ పదోన్నతులకు మే నెలలో పెద్ద ఆటంకం వచ్చింది. కోర్టు తీర్పు ద్వారా టెట్ పాస్ అయితేనే ప్రమోషన్ ఇస్తామనేది. కానీ 2011 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళకి టెట్ అవసరం లేదు కాబట్టి అది ఎవరు పరిష్కారం చేయాలి? ఢిల్లీలో ఉన్న ఎన్సిటి వాళ్ళు చేయాలి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. అక్కడికి నేను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి నా ద్వారా టీపీటీఎఫ్, టీఎస్, యూటీఎఫ్ ఇతర సంఘ నాయకులను తీసుకెళ్ళి టెట్ సమస్య అంటే 2011 కంటే ముందు ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళకి అవసరం లేదని ఉత్తర్వులు తీసుకొచ్చి 22,000 మందికి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించాము. అందులో పండిట్లు, పీటీలు కూడా స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. పదోన్నతులు వాళ్ళు పొందారు అంటే అందులో నా కృషి ఉంది. ఢిల్లీకి తీసుకుపోయి సమస్య పరిష్కారం చేసిన దాంట్లో నేనున్నా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా వెంటనే ముఖ్యమంత్రి దగ్గరికి సంఘ నాయకులందరినీ తీసుకెళ్ళి, ఈ పెండింగ్ సమస్య ఉంది, దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళి షెడ్యూల్ ఇప్పించి పరిష్కారం చేశాం. తర్వాత మీకు డిఎస్సి తెలుసు, 5,000 పోస్టులు వేసిన డిఎస్సి 11,000 పెంచారంటే ఊరికనే పెంచలే. మీరు ఉపాధ్యాయులు నియమించండి, ప్రభుత్వ బళ్ళు బాగుపడతాయి, టీచర్లు ఉన్నప్పుడే బళ్ళు బాగుపడతాయి తప్ప టీచర్ లేకుండా పిల్లలు వస్తే టీచర్ ఇస్తానంటే ఎన్నో రారని చెప్పి
ఆ రకంగా మండలిలో మాట్లాడినాం కాబట్టి, పోరాటం చేసినాం కాబట్టి డిఎస్సి కూడా 11,000 పోస్టులు పెంచారు. 11,000లో 10,000 పైచలకు అపాయింట్మెంట్లు అయినా మీకు తెలుసు. ఆ సమస్య పరిష్కారం అయింది. మీకు తెలుసు, వల్లలో ఊడ్చడానికి తాళాలు వేయడానికి ఉన్న మనుషులు తీసేసారు 3 ఏళ్ల కింద. నేను పదే అడిగాను, ఇది సరి అయింది కాదు, గ్రామ పంచాయతీలు చేస్తాను చేయలేమని చెప్పాను, మున్సిపాలిటీలు చేయలేమని చెప్పాను, కార్పొరేషన్ చేయలేమని చెప్పాను, చేయలేకపోయారు. ఉపాధ్యాయులే జేబు నుంచి డబ్బులు వేసుకొని చేశారు. ఆ అంశం గురించి పదే పోరాటం చేయటం వల్ల మీకు తెలుసు 3-4 నెలల క్రితం పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి 3,000 నుంచి 20,000 వరకు నిర్వహణ గ్రాంట్ వస్తుంది. 20 లోపు ఉంటే 3,000 వస్తుంది, 750 పైకి ఉంటే 20,000 గ్రాంట్ వస్తుంది. ఆ సమస్య పరిష్కారం అయింది. కరెంటు బిల్లులు ఇప్పుడు గవర్నమెంట్ చెల్లిస్తుంది, స్కూళ్లకు ఇబ్బంది లేకుండా ఉంది. ఆ సమస్య పరిష్కారమైంది. తర్వాత గురుకులాలలో మీకు తెలుసు మెట్ ఛార్జీలు ఎంత పెంచారో తెలుసు, దాంట్లో నా కృషి ఉంది. అదేవిధంగా 5 రకాల గురుకులాల్లో పండిట్ పీఠలందరికీ కూడా పదోన్నతులు బదిలీ చేయించాం ఈ సంవత్సరం, అందులో కృషి ఉంది. కేజీబీవీ చెల్లెళ్ళకైతే కేజీబీ పాఠశాల పనిచేసే ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్లకు 2 సార్లు జీతాలు పెరిగినాయి, 3 సార్లు బదిలీలు చేయించినాం. వాళ్ళకి ఎండాకాలం జీతం లేకుండా ఎండాకాలం జీతం ఇప్పించినాం. అదేవిధంగా డైరెక్ట్గా రెన్యూవల్ అయ్యే పద్ధతి సాధించుకున్నాం. ఇట్లా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయినాయి. మోడల్ స్కూల్ ఏర్పడ్డ 2013 నుంచి వాళ్ళకి చేదోడు బాదోడుగా ఉన్నాం. వాళ్ళ సమస్యలు పిఆర్సీ ఇప్పించినాం, బదిలీలు చేయించినాం. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం చేయవలసి ఉంది, ఆ కృషిలో ఉన్నాం. గిరిజన సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి, మీకు తెలియదు కాదు, ఇక్కడనే జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి బదిలీలు పదోన్నతులు ఇప్పించాం. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు ఆ సమస్యతో పాటు ఇప్పుడు ఇతర సమస్యలు పాలిటెక్నిక్లో కానీ, జూనియర్ కాలేజీలో కానీ, డిగ్రీ కాలేజీలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో ఉంటారు. వీళ్ళ సమస్యలన్నీ కూడా నేను ప్రస్తావించాను, కొన్ని పరిష్కారం చేయించాను. మరి ఇంకేం సమస్యలు లేవా? ఉన్నాయి. ఈరోజు యూట్యూబర్ పెండింగ్ పెద్ద సమస్యగా ఉంది. జీపీఎఫ్ పార్ట్ ఫైనల్స్ యాక్టివ్ ఉన్నాయి, సరెండర్ లీవ్స్ యాక్టివ్ ఉన్నాయి, తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ రావట్లేవు, టీఎస్జిఎల్ఐ బాండ్ మెచ్యూర్ అయితే రావట్లేవు. వీటన్నింటిని వెంటనే ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే నేను బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారిని కలిశాము, పరిష్కారం చేస్తామన్నారు. చేయకపోతే అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణ కూడా పూనుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 4 డిఎల్ పెండింగ్లో ఉన్న ఇప్పించవలసి ఉంది, కొత్త పిఆర్సీ రావాల్సి ఉంది, దాని కొరకు కృషి చేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది సిపిఎస్ రద్దు చేయించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దాని కొరకు ఏప్రిల్ నుంచి ఒక ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే 2003 డిఎస్సి వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 57 మెమో ప్రకారం ఇక్కడ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఇక అన్ని రకాల గురుకులాల్లో సమయ పట్టిక అనేది కాలనిర్ణయ పట్టిక సరైన పద్ధతిలో లేదు, దాన్ని మార్పిడి కొరకు కృషి చేయాలి. వాళ్లకు 0100 జీతాలు ఇప్పించాలి, హెల్త్ కార్డులు ఇప్పించాల్సి ఉంది. ముఖ్యంగా ఏ టైంలో పాఠాలు చెప్పాలి, రాత్రి సమయంలో వాళ్ళు కాపలా చేయాల్సి ఉంది. ఆ ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కు 2 డిప్యూటీ వార్డెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళకి వెసులుబాటు కలుగుతుంది. ఆ పద్ధతిలో మంజూరు చేయించవలసి ఉంది. కేజీబీవీ టీచర్లకు మినిమం బేసిక్ పే ఇప్పించాలి. వాళ్ళ కేర్ టేకర్ పోస్ట్ మంజూరు చేసి కాస్త వెసులుబాటు కల్పించాలి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పండిట్ పీఠ్ పోస్టులు అప్గ్రేడ్ కాలేదు, వాటిని అప్గ్రేడ్ చేయించాలి. కొన్ని కన్వర్టెడ్ ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి, వాటికి పోస్టులు మంజూరు చేయించాలి. సిఆర్టీలు కూడా పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ మినిమం టైం స్కేల్ ఇప్పించాలి. ఈ సమస్యల పరిష్కారంలో నాకు కృషి ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇంకా పాలిటెక్నిక్ సమస్యలు, డిగ్రీ కాలేజ్ సమస్యలు కూడా ఉన్నాయి, వాటి పరిష్కారం కొరకు చేస్తాను. మీకు తెలియదు కాదు, నేను ఈ సమస్యలు పెండింగ్లో ఉన్నప్పుడు నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వరకు అంటే ప్రగతి భవన్ కానీ 4 రోజుల పాటు నడకయాత్ర కూడా చేశాను. ఏ ఎమ్మెల్సీ కూడా నడకయాత్ర చేయలేదు. సమస్యలు ప్రస్తావిస్తూ వాడి ప్రస్తావన ముందు తీసుకొచ్చి పరిష్కారం కొరకు చేశాను. అదేవిధంగా నాకు సిడిపి నిధులు 9 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో వచ్చినాయి. 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చారు. నేను మాత్రం ప్రతి పైసాను పాఠశాలల అభివృద్ధికి కేటాయించాను తప్ప ఇంకో ఇతర పనులకు కేటాయించలేదని మీ ద్వారా సగౌరవంగా తెలియజేస్తున్నా. ఇక్కడున్న జంగెడ్ జడ్పే స్కూల్ కూడా 2 రూములు ఇచ్చిన అవి నిర్వహణలో ఉన్న విషయం మీకు కూడా తెలుసని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ పద్ధతిలో సక్రమంగా వినియోగించాం. తర్వాత ఇంకొక మాట చివరిగా చెప్తున్నాను, ఈ టర్ములో నేను ఎమ్మెల్సీగా ₹1 కూడా అదనంగా నా ఆస్తి సంపాదించుకోలేదని మీ ద్వారా ప్రకటిస్తున్నా. ఎందుకంటే
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు లేదా ముఖ్యంగా నాకు ఓట్లు వేసిన ఉపాధ్యాయ అధ్యాపక వర్గాలకే సేవ చేసిన ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కూడా సేవ చేశారు. ఇప్పుడు ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ లెక్చరర్లు, ప్రైవేట్ అధ్యాపకులు కూడా ఓటర్లుగా నమోదయ్యారు. వారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరందరూ నాకు ఓటేయండి. మీ సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. మీకు హెల్త్ కార్డ్స్ కావాలి, మీ జీతాలు సరైన రీతిలో రావాలి, మీకు రిటైర్ అయినప్పుడు మీరు కూడా ముసలోళ్ళు అవుతున్నారు, మీకు గవర్నమెంట్ నుంచి కొన్ని పెన్షన్స్ రావాలి. వాటి కొరకు నేను శాసన మండలిలో ప్రస్తావిస్తాను. ప్రైవేట్ అధ్యాపక ఉపాధ్యాయుల కొరకు మీరు కూడా వారు కూడా ఓటేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. చివరిగా చెప్తున్నాను, నేను నిజమైన ఉపాధ్యాయ ప్రతినిధిగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పనిచేస్తాను. ఎందుకంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇచ్చింది ఎందుకంటే సమాజం మొత్తాన్ని ప్రతిబింబించే రకంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాట్లాడాలని చెప్పారు. ఆ కోణంలో గోదావరి వరదలుస్తే మాట్లాడాను. తర్వాత నల్లమల్ల అడవులలో 20 తవ్వకాలు ఆపాలని చెప్పి మాట్లాడాను. మున్నేరు వరదలుస్తే మాట్లాడాను. ఇంక ఇతర సమస్యలు ఏవచ్చినా మాట్లాడినా, పేదలు ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే 100 గజాలు 50 గజాలు మాకు ఇంటి స్థలాలు కావాలంటే వాళ్ళకు కూడా మద్దతుగా మాట్లాడినా. కాబట్టి సంపూర్ణంగా ఒక ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు ఏం చేయాలో ఆ పద్ధతిలో నా పని ఉన్నది. కాబట్టి మరొక్కసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న, వరంగల్లో, ఖమ్మం, నల్లగొండలో ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా 27వ తారీఖు నాడు నా సీరియల్ నెంబర్ 4 అలుగువేలి నర్సిరెడ్డి నా పేరుకి ఎదురుగా ఒకటేయండి, 2 గెలిపించండి. మళ్ళీ నిరంతరం మీ సేవలో ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో నేను ఇతర అంశాలు కూడా పరిశీలన చేశాను. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య ఎలా ఉండాలి, పాఠశాలలు ఎట్లా బాగు చేయాలి, అందరికి విద్య ఎట్లా అందించాలని ఒక చిన్న పుస్తకాన్ని కంపైల్ చేసి ఇది మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా చదివారు. వాళ్ళు కూడా ఇది సరైన సూచన చెప్పారు. తద్వారా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా శాసన మండలిలో విద్యారంగంపై నేను ఏం మాట్లాడాననేది కూడా ఒక చిన్న బుక్లెట్ కంపైల్ చేశాను. ఇది కూడా అందరికి ఇచ్చాను. మీకు కూడా కావాలంటే ఇస్తాను. ఈ పద్ధతిలో నా పని ఉన్నది. నా కారు మీద కూడా సమస్యలు ప్రస్తావన చేయని సందర్భంలో నా కారు మీద కూడా సమస్యలు రాసుకొని అంటే ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేశానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకా పేద ప్రజల కంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు దాదాపు 1000 మందికి పైగా 4.5 కోట్ల రూపాయలు సీఎంఆర్ ఇప్పించిన. నా కోటలు కాకపోవచ్చు కానీ వాళ్ళకి ఇప్పించాలి. అదేవిధంగా వాళ్లకు నిమ్స్ హాస్పిటల్లో ఎల్ఓసీలు ఇస్తారు. 1,20,00,000 పైన ఎల్ఓసీలు కూడా ఇప్పించడం జరిగింది. నాకు ప్రస్తుతం ఇక్కడ కూర్చున్న వాళ్ళు టీఎస్యూటీఎఫ్ సంఘంలోనే నేను పెరిగాను. టీఎస్యూటీఎఫ్ సంఘంతో పాటు టీపీటీఎఫ్ సంఘ బాధ్యులు కూడా వచ్చారు. ఈ 2 సంఘాలు ప్రధానమైన సంఘాలు. ఈ 2 సంఘాలు కలిసిన తర్వాత ఇక గెలిపే తప్ప ఓటమి అనేది ఉండదు. ప్రధాన సంఘాలుగా ఉన్నాం. వీళ్ళే కాకుండా ఇంకొక 19 సంఘాలు కూడా నాకు మద్దతు ప్రకటించి నా గెలుపు కొరకు కృషి చేస్తున్నారు ఆయా కేంద్రాల్లో. కాబట్టి అందరూ నా గెలుపు కొరకు కృషిలో ఉన్నారు. మిమ్మల్ని కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే మీరు కూడా నా గెలుపు కొరకు కృషి చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను.